మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొత్తం కెరీర్లో ఇప్పటి వరకు ఒకే ఏడాది 2 సినిమాలు రిలీజ్ చేసింది కేవలం 2 సార్లు మాత్రమే చోటు చేసుకుంది. 2013లో నాయక్ తుఫాన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తరువాత మరుసటి సంవత్సరమే ఎవడు గోవిందుడు అందరి వాడే చిత్రాల రిలీజ్తో అభిమానుల ముందుకు వచ్చారు. ఆ తరువాత చరణ్ ఒకే ఏడాది 2 సినిమాల రిలీజ్ జోలికి వెళ్ళిందే లేదు. ఏడాదికి ఒక సినిమానే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇలా ఏడాదికి ఒక సినిమా చేస్తే పని అవ్వదు. డార్లింగ్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ల జోరు పెంచాలంటూ అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత గేమ్ చేంజర్తోనే చరణ్ టైం పాస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బుచ్చిబాబుతో తన 16వ చిత్రం, సుకుమార్తో 17వ చిత్రం ప్రారంభించారు. కానీ అవి ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. జూన్ నుంచి 16వ చిత్రం ఆన్ సెట్స్కి వెళ్తోంది అంటున్నారు. కానీ అందులో కూడా క్లారిటీ లేదు. మరోవైపు గేమ్ చేంజర్ షూటింగ్ ఎంత వరకు వచ్చిందో కూడా క్లారిటీనే లేదు. అయితే చరణ్ ఇలా నెమ్మదిగా సినిమాలు చేయడంపై విమర్శ కూడా వ్యక్తమవుతోంది. మిగతా హీరోల్లా అతడెందుకు ప్లాన్ చేసుకోలేకపోతున్నాడు అని ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభాస్ ఒకేసారి 2-3 షూటింగ్లకు హాజరవుతున్నారు. తారక్ కూడా దేవరాతో పాటు వార్ 2లో కూడా జాయిన్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి రోజుకి 3 షిఫ్టులు పనిచేసిన నటుడు. ఒకే ఏడాది 3-4 సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కమ్బ్యాక్ తర్వాత కూడా ఒకే ఏడాది 2 సినిమాలు రిలీజ్ చేసిన రికార్డు ఆ సీనియర్కి ఉంది. మరి చరణ్ అలా ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రాజెక్టులు కమిట్ అవ్వడంలో, రిలీజ్ చేయడంలో జాప్యం దేనికి అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే తరహాలో విమర్శలు యంగ్ టైగర్ మీద కూడా ఉన్నాయి. దేవరా చిత్రాన్ని పట్టాలెక్కించడం డిలే అయ్యేసరికి అతడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.